ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే మేము వెళ్ళిపోతున్నాం వదిన అని ధాత్రి అంటుంది. ధాత్రికి ఇద్దరు చాలా బాధగా బ్యాగులు పట్టుకొని బయటికి వచ్చేస్తారు. కౌశిక్ వాళ్ళందరూ సహాయం పంపడానికి రావడంతో యువరాజ్, నిషి, కాచి, బూచి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే ఇంట్లో నుండి సడన్గా అరే ఇంట్లో నుండి ఏంటి ఇంత పొగలు వస్తున్నాయి అని కౌశికి అంటుంది. అవును, ఎందుకు ఇంత పొగలు వస్తున్నా, ఇల్లంతా కాలిపోతున్నట్టుంది అని కాచి, బూచి టెన్షన్ పడుతూ ఉంటారు. అయ్యో మనం అందరము ఇక్కడే ఉన్నాము, పిన్ని ఇంట్లోనే ఉండిపోయింది, పొగలేమో ఇలా వస్తున్నాయి అని కౌశిక్కి టెన్షన్ పడుతూ ఉంటుంది. అవును అమ్మ ఇంట్లోనే ఉండిపోయింది అని యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ పొగలంతా చూసేసి అమ్మ పక్షవాస ఉందన్న సంగతే మర్చిపోయి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసాము. అమ్మ ఖచ్చితంగా మర్చిపోయి ఖచ్చితంగా వస్తుంది, ఆమె అలా రాకూడదు కాబట్టి నేను వెంటనే వెళ్ళి అడ్డుకోవాలి, అమ్మకి ధైర్యం చెప్పాలి అని యువరాజ్ పరుగులు పెడుతూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే యువరాజ్ ఆగు యువరాజ్ అని కేదార్ గట్టిగా యువరాజ్ని పట్టేసుకుంటాడు. ఇక్కడికి యువరాజ్ ఇంత పొగలు వస్తుంటే నువ్వు లోపలికి వెళ్తున్నావు వద్దు అని నిషి, సుధాకర్ కూడా యువరాజ్ని వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఉంటారు. అమ్మో ఎన్ని పొగలు వస్తున్నాయి, వీళ్ళు బయట ఉన్నారు, ఇప్పుడు నా ప్రాణాలు పోతాయి అని వైజయంతి పరుగులు పెడుతూ అబ్బోడా అబ్బోడా అంటూ ధాత్రి వాళ్ళ ప్లాన్ ప్రకారమే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తూ ఉంటుంది. వైజయంతి అలా పరుగులు పెడుతూ బయటికి రావడంతో కౌశిక్కి, సుధాకర్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటబ్బోడా ఇంత పొగ వస్తుంటే నేను ఒక్కదాన్నే లోపలికి వదిలేసి మీరు అందరూ ఇంత సంతోషంగా బయటికి వచ్చి నిల్చొని ఉంటారా, కాస్త ఉండి ఉంటే నా ప్రాణాలు పోయి ఉండేటివి, నేను సమయానికి పరిగెత్తుకుంటూ వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకుంటే ఇంకేమైనా ఉందా అని వైజయంతి ఇంకా అసలు గుర్తు చేసుకోకుండా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అందరూ షాకింగ్గా చూస్తూ ఉండటంతో ఏంటి నేను ఇలా మాట్లాడుతుంటే మీరు అందరూ తెల్ల ముఖాలు వేసుకొని అంత షాకింగ్గా నా వైపు చూస్తున్నారు అని వైజయంతి అడగడంతో యువరాజ్, నిషి తల పట్టుకొని ఉంటారు. అంటే అత్తయ్య గారు మీరు ఇన్ని రోజులు పక్షవాతంతో వీల్ చైర్లో ఉన్నారు కదా, ఇప్పటికిప్పుడు ఎలా పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంటేను మేము షాకింగ్గా చూస్తున్నాంలే అండి అని ధాత్రి చెప్పడంతో అప్పుడు వైజయంతికి అసలు విషయం గుర్తుకు వస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. సుధాకర్ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు.